అంటే దానికి ఏదో కారణం ఉండిద్ది అని అన్వేషించినప్పుడు, ఆలోచించినప్పుడు తెలుసుకోగలుగుతారు. అవునా? ఇక్కడ ఫ్యాన్ ఎందుకు ఉంది? దానికే ఉందా? లైట్ ఎందుకు ఉంది? దేనికి కదా? అలాగే ఇక్కడ ఈ స్టూల్ ఎందుకు ఉంది? వాడుకోవడానికి. సాప్ ఎందుకు వేశారు? కూర్చోడానికి. ఫ్లెక్సీ ఎందుకు కట్టారు? ఇక్కడ ఉన్న ప్రతి దానికి కూడా ఆఖరి కలడ పాత ఉంటుంది, అది ఎందుకు పెట్టారు? కాలు తెలుసుకోవడానికి. అంటే ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ ఉండే వస్తువులకే ఒక కారణం ఉన్నప్పుడు ఒక మనిషి పుట్టుక కారణం లేకుండా ఏదో పుట్టేస్తారా? అంటే లేదు. మన పట్ల దేవునికి ఒక బలమైన సంకల్పము, ప్రణాళిక ఉంది. అయితే దాన్ని తెలుసుకొని మనం అడుగులు ముందుకు వేయడమే ఒక మనిషి జీవితం సార్థకం అవడం. మనం పుట్టిన దానికి, దేవుడు మనం పుట్టించిన దానికి దేవుడు అప్పుడు తృప్తి చెందగలుగుతాడు. ఎప్పుడు? దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం అడుగు వేసినాడు. ఇంతకీ దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఎందుకు ఒక మనిషిని భూమి మీద పంపించాడు అన్నదాన్ని మనం తెలుసుకున్నాం.